శ్రీకర్ చెన్నై నుండి వస్తూ ఉంటాడు. అవని ఒకసారి వచ్చి శ్రీకర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏమైంది అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావ అని చెప్పి అవని అనగానే, అమ్మ నీ గురించి చాలా కంగారు పడింది, నాకు ఫోన్ చేశారు అని చెప్పి శ్రీకర్ అనగానే, నువ్వు చెన్నై వెళ్ళగానే ఇక్కడ చాలా విషయాలు జరిగాయి అని రాధాకృష్ణ అనగానే, ఏం జరిగాయి అని శ్రీకర్ అనగానే, అరే రాత్రి జరిగింది తెలుసుకుంటే నువ్వు ఊరేసుకుంటావు అని కృష్ణ అనగానే, అసలు ఏం జరిగిందో చెప్పమని అంటున్నానుగా శ్రీకర్ అనగానే, ఏం జరిగిందంటే నిహారిక అనిపోతుంది. ఏయ్ ఆపవే నువ్వు అని అవని నిహారిక గట్టిగా వస్తుంది. ఒకసారిగా అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇంకా అవని కోపంగా నిహారికను చూస్తూ ఉంటుంది. నా బావకి మీరు ఏం చెప్పక్కర్లేదు, అన్ని విషయాలు నేను చెప్పుకుంటా అని చెప్పి అవని అన్న మాటలకి, కొండలు మింగేవాడికి గోపురాలు అడ్డం అని చెప్పేసి అది చేసే పనులు నీకు బయటపట్టదురా, గండం బయటపడిచి పిండాన్ని బయటపడి చేసుకుంటుందిరా, దాన్ని నమ్మద్రా అని చెప్పి వసంత అన్న మాటలకి అవని ఇంకా ఏం మాటలు మౌనంగా చూస్తూ ఉంటుంది.